మార్కాపురం జిల్లా దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురంలోని అమ్మిరెడ్డి వెంకటేశ్వరరెడ్డికి చెందిన పొలానికి అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రభుత్వ భూమిలో ఉందంటూ వారం రోజుల క్రితం సరఫరా నిలిపివేయడంతో రైతు ఆందోళన చెందుతున్నాడు. దీంతో నీరు లేక అరటి, బొప్పాయి పంట ఎండిపోతోందని, అధికారులు స్పందించి విద్యుత్ సరఫరా చేయాలని, లేదంటే పురుగుల మందు తాగి చనిపోయే పరిస్థితి నెలకొందంటూ రైతు వెంకటేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్ చేసిన తర్వాత నేను మళ్ళా ఎంఆర్ఓ గారిని అడిగితే నీకు అదేం లేదు, నీ ప్రభుత్వ భూమిలో నువ్వు ఎట్టా బోరు పెట్టుకుంటావు, అది కుదరదని చెప్పిండు. చెప్పిన తర్వాత సార్ మరి అవకలలో కూడా ఉన్నాయి కదా సార్, నా పక్కలోనే వాళ్ళది బోరు ట్రాన్స్ఫార్మర్ రెండు కూడా ప్రభుత్వ భూమిలో ఉన్నాయి కదా, మరి నా మీదనే అంత పంతమైంది సార్ నీకు అని అడిగితే అవన్నీ మాకు తెలియదు, నేను కట్ చేస్తున్నా, నీ ఇష్టం వచ్చింది చేసుకోపో అని అన్నారు సార్ ఎంఆర్ఓ గారు. మళ్ళీ ఏ గారి దగ్గరికి పోయి వారం రోజులు ఉన్న బతిమలాడి దండం పెట్టిన సార్, 4 ఎకరాల అరటి, 5 ఎకరాల 4 ఎకరాల బొప్పాయి అయింది అని 2 చేతులు ఎత్తి దండం పెడతా సార్, ఈ పంట అయిపోయేదాకా ఉంచండి సార్ కనెక్షన్ అంటే, వాళ్ళు అసలు మేము ఇవ్వమండి, ఏందో చేసుకోపోయి ఎంఆర్ఓ గారు చెప్పాలి మాకు, ఎంఆర్ఓ గారు చెబితే కానీ కరెంట్ కనెక్షన్ ఇయ్యను, మీరేంతో చేసుకోపోండి అని వాళ్ళు ఇష్టం వచ్చిన డిమాండ్ మాట్లాడారు సార్. మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయంటే ఇగో సార్ 3 కరెంటు బిల్లులు, 3 మా కనెక్షన్ ట్రాన్స్ఫార్మర్ బిల్లులు, మా 15 సంవత్సరాలు అప్పుడు సార్ ఆ బోర్ వేసింది, మా మొత్తము స్తంభాలు పోల్స్ లాగి 15 సంవత్సరాల మించి ఇప్పటికి పేసి లేదు సార్. ఎన్నాపాపిరెడ్డి చెరువు సప్లై ఛానల్ను ఆకుపోయి గురి కాకుండా మేము కాపాడినందుకు మా మీద ఎంఆర్ఓ గారు కక్ష కట్టి వాళ్ళ దగ్గర 10 లక్షల డబ్బులు తీసుకొని ఎకరా 80 సెంట్లు ఆక్రమించి మిగతా ఎకరా 80 సెంట్లు పోను మిగతా రోడ్డు వేసారు సార్. ఇంకా ఎకరా 80 సెంట్లు అవకల దాంట్లో ఉండి వాళ్ళ ట్రాన్స్ఫార్ము బోరు కూడా ఎకరా 80 సెంట్లలో ఉంది. వాళ్ళది చెరులో ఉంటే నా బోరు చెరులో ఉండాలని నా బోరు ఆక్యుపై నా బోరు కరెంట్ కనెక్షన్ చేసి వాళ్ళ కరెంట్ కనెక్షన్ కానీ వాళ్ళ బోరు కానీ వాళ్ళది ఇప్పటికీ ఆడుతూనే ఉన్నాయి సార్. న్యాయం అనేది మీరే చేయాలి సార్, కలెక్టర్ గారు గమనించి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి సార్. దాని మీద నా